ఫ్యాన్. ఎందుకంటే వేరే హీరోలో సినిమా చేయకూడదు. ఇదిగోండి చూడండి, నా క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, మీ ఆన్సర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అని అందరికీ తెలుసు. నేను సింపుల్ క్వశ్చన్ వేసాను. మొత్తం బ్యానరే వచ్చేసి పెద్దయిన మీద స్టార్ట్ అవుతుంది. అదే సరే, ఓకే ఫైన్. మీకు బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఇప్పటి నుంచో ఉండింది. నా ఇది ఫైనల్గా ఒక రియాలిటీకి వచ్చింది. దానికి నిజంగా మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వెనెవర్ మనం బాగా అభిమానించే వ్యక్తులతో మనం పనిచేసినప్పుడు మన పేరు నిలుపుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మన పేరు పాడవకూడదు అని ఒక చిన్న భయం ఉంటుంది. ఫైనల్గా ఈ రోజు వచ్చేసి సక్సెస్ తర్వాత మీరు ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేశారు, ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రాసెస్ శ్రద్ధ చెప్పినట్టు కొంచెం చాలా క్లినికల్గా రూల్స్ ప్రకారం అంత ప్రాపర్గా జరిగింది. సో దాంట్లో ప్రాసెస్లో ఏమీ ఆదాయం లేదు. కానీ ఆమె ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఎలా అంటే, మీకు నిన్న 12th ఎర్లీ మార్నింగ్ మీతో 4:30 మాట్లాడాం కదా, ఆ టైంలో వచ్చే ట్వీట్లు, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మెసేజ్లు ఫ్యాన్స్ దగ్గర నుంచి నాకు కానీ బాబీకి ఫోన్ చేసి, బాబీ కూడా 4:35కి యూఎస్ నుంచి కాల్స్ వచ్చిన తర్వాత బాబీ ఎక్సైట్మెంట్ గొంతులో ఫ్యాన్స్ స్పేస్లో నేను వింటాం కదా, అనానమస్ వెళ్ళి స్పేస్లో ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారని కానీ ట్వీట్స్ చూస్తుంటే, మనము మా హీరోతో మంచి సినిమా తీసి పెట్టామని కానీ, లేకపోతే చాలా సాటిస్ఫై ఉన్నాం మేము ఫ్యాన్స్ చెప్తారు కదా మనకి, అది మనం పని చేసాం అని గ్యారంటీ మనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా నచ్చాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ కానీ, శ్రద్ధ పోర్షన్ కానీ, ప్రజ్ఞా జోష్పర్ పోర్షన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఎమోషన్, అదే ఊర్వశి వచ్చినప్పుడు ఒక ఫన్, ఇవన్నీ మనం జనరల్ ఆడియన్స్ కోసం చేస్తాం. కానీ ఫ్యాన్ మూమెంట్స్ కోసం మనం సినిమా చేస్తాం కదా, కొన్ని బ్లాగ్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అయినాయా లేదా, బాలకృష్ణ గారు అందంగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఫ్యాన్స్ వాటిలో 100 వచ్చిందని గ్యారంటీ. ఎందుకంటే అంత ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. అలా మీరు